హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్ బుక్లో ఫస్ట్ చాప్టర్ అయిన డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనము ఈ చాప్టర్ని ఫస్ట్ వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ అనే క్వశ్చన్తో మొదలుపెట్టినాం. తర్వాత దాని ఆన్సర్ వచ్చేసి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. పర్సన్ టు పర్సన్ డెవలప్మెంట్ గోల్ అనేది వ్యారీ అవుతుంది. తర్వాత ఒకరి యొక్క డెవలప్మెంట్ గోల్ ఇంకొకరి డెవలప్మెంట్ గోల్ కాకపోవచ్చు. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ అతడికి నష్టం కూడా చేకూరుస్తుంది. తర్వాత ఓన్లీ డెవలప్మెంట్ అంటే దాని అర్థం ఎక్కువ మనీ ఉండడమే కాదు, మనీతో పాటు వేరే రకాల ఫెసిలిటీస్ కూడా మనం చెక్ చేస్తాం. సెక్యూరిటీ, గుడ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, మార్కెట్ దగ్గరలో ఉండాలి, అలా ఇంకొన్ని ఫెసిలిటీస్ అనేటివి మనం చెక్ చేస్తాం. ఓన్లీ ఇన్కమ్ ఒకటే కాదు. తర్వాత ఇక్కడ పిక్చర్లో మనకు సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా రివర్ దగ్గర కట్టేటప్పుడు చెప్పినాం కదా, నర్మదా బచావో ఆందోళన అనేది చేస్తారు ప్రజలు. అది మనకు ఇక్కడ చూపిస్తున్నారు. దాని హైట్ పెంచేకి ట్రై చేసినప్పుడు దాన్ని పెంచకూడదు అని వీళ్ళందరూ స్ట్రైక్కి దిగినారనమాట. ఓకేనా. డెవలప్మెంట్కి మిక్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. మనీ, రెస్పెక్ట్, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, సొసైటీలో ఫ్రీడమ్ ఉండాలా, ఇలా మనీతో పాటు వేరే గోల్స్ కూడా ఉంటాయి డెవలప్మెంట్కి. ఇప్పుడు నేషనల్ డెవలప్మెంట్ చూద్దాం. నేషనల్ డెవలప్మెంట్ అంటే కంట్రీ డెవలప్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మన ఇండియాలోనే చూసుకుంటే 130 crore పీపుల్ ఉన్నారు. ఓకే, ప్రతి ఒక్కరూ మన కంట్రీ డెవలప్ అవ్వాలి అనే కోరుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు పర్సన్ టు పర్సన్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి చేంజ్ అవుతాయి, మారుతూ ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఒకరి డెవలప్మెంట్ గోల్ ఇంకొకరి డెవలప్మెంట్ గోల్ కాకపోవచ్చు, అది కూడా చూసినాం. అయితే కంట్రీలో చాలామంది ప్రజలు అనేవాళ్ళు నివసిస్తారు. అప్పుడు ప్రజలందరి డెవలప్మెంట్ గోల్ ఒక రకంగా ఉండదు, వివిధ రకాలుగా డెవలప్మెంట్ గోల్స్ అనేటివి ఉంటాయి. అప్పుడు దానివల్ల కంట్రీ డెవలప్మెంట్ అనేది కొంచెం దారి తప్పుతుంది అని మనకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కంట్రీ డెవలప్ కావాలంటే ఆ కంట్రీలో నివసిస్తున్న ప్రజలందరూ ఒకే రకంగా ఆలోచిస్తే, వాళ్ళ డెవలప్మెంట్ గోల్స్ ఒకే రకంగా ఉంటే కంట్రీ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఆటోమేటిక్గా. కానీ పర్సన్ టు పర్సన్ డెవలప్మెంట్ గోల్స్ మారినప్పుడు నేషనల్ డెవలప్మెంట్ అనేది కొంచెం కష్టం అవుతుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ చదువుకోబోతున్నాం. If, as we have seen above, individuals seek different goals, then their notion of national development is also likely to be different. అలాగే మనం పైన చదువుకున్నాం, ఒకరి డెవలప్మెంట్ గోల్ ఇంకొకరి డెవలప్మెంట్ గోల్ కాకపోవచ్చు. అప్పుడు ఒకరు నేషన్ అనేది ఇలా డెవలప్ అవ్వాలి అనుకుంటే ఇంకొకరు అలా అనుకోకపోవచ్చు. డిస్కస్ అమాంగ్ యువర్ సెల్స్ ఆన్ వాట్ ఇండియా షుడ్ డూ ఫర్ డెవలప్మెంట్. ఇప్పుడు మనము డిస్కస్ చేయాలంటే ఇండియా ఏ సెక్టార్లో ఎక్కువ అభివృద్ధి చెందాలి అని మనల్ని అడుగుతున్నారు. ఐ గోస్ ఫర్ అగ్రికల్చర్, ఇంకా అగ్రికల్చర్లో డెవలప్మెంట్ అనేది కావాలి. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ లేని వాళ్ళకి జాబ్ కల్పించాలి యూత్కి. ఇలా కంట్రీ డెవలప్మెంట్ అని నేను కోరుకుంటా. అలాగే మీరు ఇండియా ఇలా డెవలప్ అవ్వాలని మీరు వేరే రకంగా కోరుకోవచ్చు. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ డెవలప్మెంట్ గోల్స్ వ్యారీ చేస్తున్నప్పుడు, అలాగే నేను ఎలాగైతే కంట్రీ డెవలప్ అవ్వాలి అనుకుంటానో నువ్వు అలా అనుకోకపోవచ్చు. అర్థమవుతుందా? మోస్ట్ లైక్లీ యూ వుడ్ ఫైండ్ దట్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ హ్యావ్ గివెన్ డిఫరెంట్ ఆన్సర్స్ టు ద అబవ్ క్వశ్చన్స్. పైన క్వశ్చన్ ఏం క్వశ్చన్? ఇండియా ఏ సెక్టార్లో ఏ మార్గంలో అభివృద్ధి చెందాలి అని క్వశ్చన్ అడిగినారు. అది మనము ఒకరొకరు ఒక్కొక్క రకంగా ఇస్తారు. అలాగే మనం ఇచ్చిన ఆన్సర్స్ ఏవి సేమ్ అయి ఉండకపోవచ్చు. ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ యూ మైట్ యువర్ సెల్ఫ్ థింక్ ఆఫ్ మెనీ డిఫరెంట్ ఆన్సర్స్ అండ్ నాట్ బీ టు షూర్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్. అలాగే మనం ఇన్ని ఆన్సర్స్ చెప్పినాం కదా, అగ్రికల్చర్ సెక్టర్లో డెవలప్ అవ్వాలా, జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తగ్గించాలి అని ఇన్ని మాట్లాడినాం కదా. ఇవి
ఇవి జరగడానికి వీలు ఉందా? ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవ్వాలి అనేది నా గోల్ అయితే, అది జరగడానికి వీలుందా అంటే వీలుంది. ఫార్మర్స్కి లోన్స్ తక్కువ ఇవ్వడం, అలా చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళు డెవలప్ అయితే అగ్రికల్చరల్ సెక్టర్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. మనం మన యొక్క డెవలప్మెంట్ గోల్స్ కూడా చేయడానికి వీలుగా ఉండాలి. అట్లాంటి డెవలప్మెంట్ గోల్సే ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ డిఫరెంట్ పర్సన్స్ కుడ్ హ్యావ్ డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్టింగ్ నోషన్స్ ఆఫ్ ఏ కంట్రీస్ డెవలప్మెంట్. ఇప్పుడు 10 మంది కంట్రీ డెవలప్మెంట్ అనేది వివిధ రకాలుగా ఆలోచిస్తారు. అలాగే వాళ్ళ గోల్స్ అనేది కాన్ఫ్లిక్టింగ్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఉన్నారు, ఓకేనా. ఒక్కరు రిజర్వేషను ఇంకొంచెం ఎక్కువ పర్సెంట్ పీపుల్కి ఇవ్వాలి అని కోరుకుంటారు, ఓకేనా. అతడు ఎవరు? బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు. ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే, నేను ఎవరిని హర్ట్ చేయడం కోసం నేనేమి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పట్లే. తర్వాత ఇంకొకరు ఓసీకి కావచ్చు, వేరే క్యాస్ట్కి హై క్యాస్ట్కి చెందిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏమంటారు? ఉన్న రిజర్వేషన్ పర్సెంటేజ్ కొంచెం తగ్గండి అని అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఈ ఎస్సీ ఎస్టీల లేకుంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క డెవలప్మెంట్ గోల్, నేషన్ డెవలప్మెంట్ గోల్ అనేది ఈ ఓసీ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్గా ఉంది, విరుద్ధంగా ఉంది. అలాగే ఓసీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గోల్ అనేది ఎస్సీ ఎస్టీల యొక్క డెవలప్మెంట్ గోల్కి విరుద్ధంగా ఉంది. అలా కంట్రీ యొక్క డెవలప్మెంటు ఆ కంట్రీలో నివసిస్తున్న ప్రజలు ఒక్కొక్క మార్గంలో అనేది చూస్తారు, ఒక్కొక్క రకంగా చూస్తారు. హౌఎవర్ కెన్ ఆల్ దీస్ ఐడియాస్ బీ కన్సిడర్డ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు కంట్రీలో 20 మంది నివసిస్తున్నారు. వాళ్ళు ఒక రకంగా నేషన్ అనేది డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అలా అని మొత్తం నువ్వు ఇలా అన్నావు ఇలా చేద్దాం, ఇలా అన్నావు ఇలా చేస్తావు, ప్రతి ఒక్కరి మాట వినడానికి అవుతుందా? ప్రతి ఒక్కరి అనుకున్నట్టు కంట్రీ అనేది అలా డెవలప్ చేసేకి అవుతుందా అంటే అవ్వదు. ఇప్పుడు ఒక ఇంట్లో 10 కిడ్స్ నివసిస్తారు ఉన్నారు, ఓకేనా. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ మదర్ని టిఫిన్ అడుగుతారు. ఒకరు ఇడ్లీ అంటారు, ఇంకొకరు దోశ అంటారు, ఇంకొకరు పూరి అంటారు, ఇంకొకరు ఇడ్లీ అంటారు, ఇంకొకరు దోశ అంటారు, ఇంకొకరు ఇడ్లీ అంటారు, ఇంకొకరు పొంగల్ అంటారు, ఇంకొకరు ఉగ్గాని అంటారు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ నచ్చినట్టు అన్ని టిఫిన్లు చేయలేరు కదా పొద్దున్నలకే మదర్స్ కూడా. కాబట్టి మదర్స్ ఏం చేస్తారు? ఆ 10 మెంబర్ కిడ్స్లో ఎవరు ఎక్కువగా ఏం ప్రిఫర్ చేసినారో అది, ఎవరు ఎక్కువగా ఏం ప్రిఫర్ చేసినారో ఇడ్లీ దోశ, అవి రెండు చేస్తారు. అలా మనము కూడా ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది ఆ కంట్రీలో నివసిస్తున్న మెజారిటీ పాపులేషన్ ఏ డెవలప్మెంట్ గోల్ని ఎక్కువగా అనుకుంటుందో, ఎలా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ వేలో కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. వాట్ వుడ్ బీ ఎ ఫెయిర్ అండ్ జస్ట్ పాత్ ఫర్ ఆల్. ఇప్పుడు అందరూ బాధపడుకోకుండా ఉండాలి అంటే ఏ వేని తీసుకుంటే అందరూ సంతోషపడతారని మనం అడుగుతున్నాడు. వీ ఆల్సో హ్యావ్ టు థింక్ వెదర్ దెర్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలాగే ఆ మెజారిటీ పాపులేషన్ యొక్క డెవలప్మెంట్ గోల్ కంట్రీ డెవలప్మెంట్కి కరెక్ట్గా సూట్ అవుతుందో లేదో ఆలోచించాలి. వుడ్ ద ఐడియాస్ బెనిఫిట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓన్లీ ఏ స్మాల్ గ్రూప్. అలాగే ఆ మెజారిటీ పాపులేషన్ కంట్రీ ఇలా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నారు, అది అవ్వడానికి వీలుందా? అలాగే అది అవుతే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్కి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా అని చూస్తాం. నేషనల్ డెవలప్మెంట్ మీన్స్ థింకింగ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. ఒక నేషన్ డెవలప్ అవ్వాలి అంటే ఈ పేరాలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పటి వరకు మనము పర్సన్స్లో డెవలప్మెంట్ గోల్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయని తెలుసుకున్నాం. తర్వాత ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్ గోల్ని ఇంకొక పర్సన్ డెవలప్మెంట్ కాకపోవచ్చు, అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ వల్ల తనకి నష్టం కూడా కలగవచ్చు. అలాగే తర్వాత డెవలప్మెంట్ అంటే ఓన్లీ మనీ పర్స్పెక్టివే కాదు, వేరే ఫెసిలిటీస్ గురించి కూడా ఆలోచించి డెవలప్ అవ్వాలి అని కోరుకుంటారు ప్రజలు. తర్వాత నేషన్ డెవలప్మెంట్ పర్సన్ టు పర్సనే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గోల్స్ అనేవి వ్యారీ అయితే, అలాగే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అనే థాట్ కూడా పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. అలా వ్యారీ అయినప్పుడు మనము ఆ కంట్రీలో నివసిన మెజారిటీ పాపులేషన్ యొక్క డెవలప్మెంట్ గోల్ తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ చేయడానికి వీలుగా ఉండాలి. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ వల్ల మెజారిటీ పాపులేషన్కి బెనిఫిట్స్ కూడా ఉండాలి.
అలా మనం నేషన్ డెవలప్మెంట్కి స్టెప్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం వింటూ ఉంటాం డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, బ్యాక్వర్డ్ కంట్రీస్ ఇలా వింటూ ఉంటాం. అలా కంపారిజన్ అనేది మనం ఎలా చేయగలిగినాం క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఇండియాని డెవలపింగ్ కంట్రీ అంటున్నావు, అది నువ్వు ఎలా చెప్పగలవు? అలాగే నువ్వు యూఎస్ఏని డెవలప్డ్ కంట్రీ అంటున్నావు, అది ఎలా చెప్పగలవు? క్వశ్చన్ వస్తుందా రాదా? ఆ క్వశ్చన్కి ఆన్సరే ఇప్పుడు హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. కంపారిజన్ అనేది కంట్రీస్కి స్టేట్స్కి ఎలా చేయాలి అని ఇక్కడ క్వశ్చన్ అడిగినారు. దానికి ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పేకి ట్రై చేద్దాం. యూ మైట్ ఆస్క్ ఇఫ్ డెవలప్మెంట్ కెన్ మీన్ డిఫరెంట్ థింగ్స్, హౌ కమ్ సమ్ కంట్రీస్ ఆర్ జనరలీ కాల్డ్ డెవలప్డ్ అండ్ అదర్స్ అండర్ డెవలప్డ్? బిఫోర్ వీ కమ్ టు దిస్ లెట్ us కన్సిడర్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మనము డెవలప్మెంట్ అంటే ఓన్లీ మనీ పర్స్పెక్టివే కాదు, వేరే థింగ్స్ వేరే ఫెసిలిటీస్ని కూడా చూసుకొని చెప్పాలి అంటున్నారు కదా. అట్లయితే ఇప్పుడు మన వరల్డ్లో కొన్ని కంట్రీస్ని డెవలప్డ్ అంటున్నాం, అలాగే కొన్ని కంట్రీస్ని అండర్ డెవలప్డ్ అంటున్నాం. ఇది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని క్వశ్చన్ అడిగినాడు. దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ అడిగినారు, అదేందో చూద్దాం. వెన్ వీ కంపేర్ డిఫరెంట్ థింగ్స్ దే కుడ్ హ్యావ్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్. ఇప్పుడు మనము ఇండియాని యుఎస్ఏని బౌండరీ మీద కంపేర్ చేద్దాం, అంటే ఏరియా, ఆ కంట్రీ యొక్క ఏరియా మీద కంపేర్ చేద్దాం. అప్పుడు ఏరియా మీద కంపేర్ చేస్తే యుఎస్ఏ ఏరియా అనేది తక్కువ ఉంది యాజ్ కంపేర్ టు ఇండియా, అప్పుడు యుఎస్ఏ అనేది ఓడిపోతుంది. అలాగా రెండు థింగ్స్ని కానీ మనం కంపేర్ చేసేటప్పుడు కొన్ని సేమ్ ఉండొచ్చు, లేకుంటే కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. విచ్ ఆస్పెక్ట్స్ డు వి యూస్ టు కంపేర్ దెమ్? అప్పుడు యుఎస్ఏని ఇండియాని కరెక్ట్ కంపేర్ చేయడానికి ఏ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. లెట్ us లుక్ అట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని అడగమంటున్నారు ఏమని, మీరు ఒకవేళ ఏమైనా కంట్రీస్ని కంపేర్ చేయాలి అనుకుంటే దేని బేసిస్ మీద కంపారిజన్ అనేది చేస్తారో అని అడుగుతున్నారు. హౌ డు వి కంపేర్ డిఫరెంట్ స్టూడెంట్స్? క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని మీరు కంపారిజన్ చేయాలి అనుకుంటే మీరు ఎలా కంపారిజన్ చేస్తారు? మామూలుగా క్లాస్లో కూడా మనం ఇలా అంటూ ఉంటాం, ర్యాంక్డ్ స్టూడెంట్స్, పాస్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, స్లో లెర్నర్స్ ఇట్లా ఉంటాం కదా. వాళ్ళని ఎలా కంపారిజన్ చేస్తున్నారో అది మనల్ని అడుగుతున్నారు. దే డిఫర్ ఇన్ దేర్ హైట్, హెల్త్, టాలెంట్స్, ఇంట్రెస్ట్స్. కొంతమంది ఏమో క్లాస్లో స్టూడెంట్స్ హైట్గా ఉంటారు, కొంతమంది హెల్త్ ప్రకారంగా బాగుంటారు, అలాగే ఆబ్సెంటీస్ కూడా తక్కువ ఉంటారు. అలాగే కొంతమంది ర్యాంక్ ప్రకారంగా, చదువులో ప్రకారంగా డివైడ్ అనేది చేస్తాము. క్లాస్ రూమ్లో అయితే ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ మే నాట్ బీ ద ఫ్రెండ్లీయెస్ట్ వన్. అలాగే క్లాస్లో ఎవరైతే బాగా చదువుతాడో అతడు ఫ్రెండ్లీయెస్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు వేరే స్టూడెంట్స్తో. సో హౌ డు వి కంపేర్ స్టూడెంట్స్? ఇప్పుడు చదువు మీద కంపేర్ చేద్దాము అంటే ఆ బాగా చదువుతున్న వ్యక్తి మిగతా స్టూడెంట్స్తో ఫ్రెండ్లీయెస్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే హైట్ ప్రకారంగా కంపారిజన్ చేస్తే హైట్గా ఉన్న వ్యక్తి బాగా చదవడో అది తెలియదు. తర్వాత హెల్త్ ప్రకారంగా కంపారిజన్ చేస్తే ఆబ్సెంట్ అవ్వకోకుండా స్కూల్కి రోజు వస్తున్నాడు కానీ ఏం చదవట్లే. హెల్త్ ప్రకారంగా ఇష్యూస్ ఉన్న స్టూడెంట్ అయితే ఆబ్సెంటేజ్ ఎక్కువ అవుతున్నా కానీ బాగా చదువుతున్నాడు. ఇలా మనం ఏ బేసిస్ మీద కంపారిజన్ చేసినా దానికి డిమెరిట్స్ అనేది ఉన్నాయి. హెల్త్ ప్రకారంగా స్టూడెంట్స్ని కంపేర్ చేద్దామన్నా, లేకుంటే హైట్ ప్రకారంగా కంపేర్ చేద్దామన్నా, లేకుంటే ర్యాంకుల ప్రకారంగా కంపారిజన్ చేద్దామనుకున్న డిమెరిట్స్ అనేది ఉంది ఏ కంపారిజన్కైనా. ఇప్పుడు ఏ కంపారిజన్, ఏ క్రైటీరియా అనేది గుడ్ అనేది మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. ద క్రైటీరియా వి మే యూజ్ డిపెండ్స్ ఆన్ ది పర్పస్ ఆఫ్ కంపారిజన్. ఇప్పుడు మనము దేని బేసిస్ మీద కంపేర్ చెయ్యాలి అనేది మనము ఎవరి మధ్య కంపారిజన్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? వి యూజ్ డిఫరెంట్ క్రైటీరియా టు చూజ్ ఏ స్పోర్ట్స్ టీమ్, ఏ డిబేట్, ఆర్గనైజ్ ఏ పిక్నిక్. స్టిల్ ఇఫ్ ఫర్ సమ్ పర్పస్ వీ హ్యావ్ టు చూస్ ద క్రైటీరియా ఫర్ ది ఆల్ రౌండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ద క్లాస్, హౌ షెల్ వి డూ ఇట్? ఇప్పుడు చెప్పినాం కదా,
దేని బేసిస్ మీద కంపేర్ చెయ్యాలి అంటే మనము ఫస్ట్ ఎవరి మధ్య కంపారిజన్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దేని మీద కంపారిజన్ చేయాలో. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీం, క్రికెట్ టీంని మనం సెలెక్ట్ చేయాలనుకో, దేని బేసిస్ మీద సెలెక్ట్ చేస్తాం? అయిపో బాగా పరిగెత్తగలుగుతున్నాడు, బాగా ఎనర్జెటిక్గా ఉన్నాడు, అలాగే బాగా ఆడగలుగుతున్నాడు, బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఇలా కొన్ని బేసిస్ మీద మనం స్పోర్ట్స్ టీంని కంపారిజన్ చేస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్ టీంలో క్రికెటర్స్ మధ్య కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి వాటి మీదనే చేయాలి. స్పోర్ట్స్ టీం తయారు చేయడానికి, క్రికెట్ టీం తయారు చేయడానికి దీని బేసిస్ మీద కంపారిజన్ చేయకూడదు. బాగా చదువుతున్నాడా లేడా, సైలెంట్గా ఉన్నాడా లేడా, అలా దాని మీద చూడకూడదు. అది క్రికెట్ టీం కాబట్టి దానికి తగిన కంపారిజన్ అనేది చేయాలి. దానికి ఏ క్రైటీరియా అయితే సరిపోతుందో ఆ బేసిస్ మీద చేయాలి. క్రికెట్ టీంకి ఏ క్రైటీరియా సరిపోతుంది? బాగా ఆడగలుగుతున్నాడా లేడా, బ్యాటింగ్, తర్వాత బౌలింగ్ చేయగలుగుతున్నాడు, తర్వాత బాగా పరిగెత్తగలుగుతున్నాడు, తర్వాత క్యాచింగ్స్ బాగా పట్టుకోగలుగుతున్నాడు. అలా ఆ బేసిస్ మీద మనం కంపారిజన్ చేస్తున్నాం. ఎందుకంటే అది క్రికెట్ టీం. అది క్లాస్లో స్టూడెంట్స్ ఎలా కంపేర్ చేస్తాం? బాగా చదువుతున్నాడా లేడా, సైలెంట్గా ఉన్నాడా లేడా, క్లాస్లో టీచర్స్కి రెస్పెక్ట్ అనేది ఇస్తున్నాడా, ఇలా కంపారిజన్ చేస్తాం. అదే స్టూడెంట్స్ని మనం ఇలా కంపేర్ చేయకూడదు. బాగా ఆడుతున్నాడా లేడా క్రికెట్లో, బాగా బ్యాటింగ్ చేస్తున్నాడా లేడా, బాగా బౌలింగ్ చేస్తున్నాడా లేడా, అది అట్లా చేయకూడదు. ఎందుకంటే అది స్టూడెంట్స్, ఇది క్రికెట్ టీం. దేని క్రైటీరియా దానికే సరిపోతుంది. ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నది క్రికెటర్స్ మధ్య కాబట్టి బ్యాటింగ్ బౌలింగే వాడాలి. కంపేర్ చేస్తున్నది స్టూడెంట్స్ మధ్య కాబట్టి ర్యాంకింగ్ సిస్టమే వాడాలి. ఇలా కంపారిజన్ క్రైటీరియా అనేది ఎవరి మధ్య కంపారిజన్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటివరకు మనకు అర్థమైనది. యూజువలీ వి టేక్ వన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ కంపేర్ దెమ్ బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఎట్లయితే మనం క్రికెటర్స్ని కంపేర్ చేయడానికి ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం. ఏవేవి? బాగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు, బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు, తర్వాత బాగా క్యాచెస్ అనేటివి పట్టుకోగలుగుతున్నాడు, తర్వాత బాగా పరిగెత్తగలుగుతున్నాడు. ఇలా ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మనం చూస్తున్నాం. తర్వాత అఫ్ కోర్స్ దేర్ కెన్ బి డిఫరెన్సెస్ అబౌట్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ షుడ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ కంపారిజన్. ఫ్రెండ్లీనెస్ అండ్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్, క్రియేటివిటీ ఆర్ మార్క్స్ సెక్యూర్డ్. ఇప్పుడు స్టూడెంట్స్ని మనం ర్యాంకింగ్ సిస్టమ్ లాగా కంపేర్ చేస్తున్నాం. వీళ్ళందరూ బాగా చదువుతారు, వీళ్ళు యావరేజ్, వీళ్ళు బాగా చదవరు, ఇలా కంపారిజన్ అనేది చేస్తున్నాం. ఇలా కంపారిజన్ చేయడం మంచిదేనా, కరెక్టా? లేకపోతే ఎవరు బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎవరు ఫ్రెండ్లీగా లేరు, ఎవరు ఐసోలేటెడ్గా ఉన్నారు, అంటే క్లాస్లో ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఉన్నారో అలా కంపేర్ చేయడం మంచిదా? ఇప్పుడు మార్క్స్ ప్రకారం కంపారిజన్ చేయడం బెటరా, లేకుంటే ఫ్రెండ్లీనెస్ ప్రకారం కంపారిజన్ చేయడం బెటరా అనేది మనకు తెలియదు. కాబట్టి గుడ్ క్రైటీరియా అనేది కూడా ఫిక్స్డ్ అయి ఉంటుంది. వేటినైనా కంపారిజన్ చేసేటప్పుడు క్రైటీరియా దేని మధ్య కంపారిజన్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయినప్పుడు, అలాగే ఏ క్రైటీరియా మంచిదో కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ డెవలప్మెంట్ టూ. అలాగే కంట్రీస్ని మనం డెవలప్మెంట్ మీద కంపారిజన్ చేస్తున్నప్పుడు ఒక క్రైటీరియా అనేది మంచిదే ఉంటుంది. ఫర్ కంపేరింగ్ కంట్రీస్ దేర్ ఇన్కమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్. కంట్రీస్ని డెవలప్మెంట్ అవునా కాదో కంపారిజన్ చేసేటప్పుడు ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ మీద కంపారిజన్ అనేది చేయాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ అదర్స్ విత్ లెస్ ఇన్కమ్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ దట్ మోర్ ఇన్కమ్ మీన్స్ మోర్ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్. వాట్ ఎవర్ పీపుల్ లైక్ and should have, they will be able to get with greater income. So greater income itself is considered to be the one important goal. ఇప్పుడు ఏ కంట్రీస్ అయితే ఇన్కమ్ హై ఉంటుందో ఆ కంట్రీస్ని మనం డెవలప్డ్ కంట్రీస్ అనొచ్చు. ఎందుకంటే కంట్రీ అంటే పీపుల్, వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందనుకో అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన థింగ్స్ అనేటివి బై చేయగలుగుతారు. అప్పుడు దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు డెవలప్డ్ స్టేటస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని మనకు అర్థమవుతుంది. సో గ్రేటర్ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఇంపార్టెంట్ గోల్. సో కంట్రీస్ని కంపారిజన్ చేయాలి అంటే ఇన్కమ్ని మనం బేసిస్ పెట్టుకొని వెళ్ళాలి. ఇన్కమ్ యొక్క
క్రైటీరియాని మనం బేసిస్గా పెట్టుకొని కంట్రీస్ అనేటివి కంపారిజన్ అనేది చేయాలి. నౌ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ? ఇప్పుడు పర్సన్ యొక్క ఇన్కమ్ అంటే మంత్లీ వస్తుంది, అది చెప్పొచ్చు. ఇప్పుడు కంట్రీ యొక్క ఇన్కమ్ అంటే కంట్రీ ఏమైనా జాబ్కి వెళ్తుందా? లేదు కదా. అప్పుడు కంట్రీలో నివసిస్తున్న పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని సమ్ చేస్తే మనకు కంట్రీ యొక్క ఇన్కమ్ అనేది వస్తుంది. ద ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీ యొక్క ఇన్కమ్ అంటే ఏ ఇన్కమో కాదు, ఆ కంట్రీలో నివసిస్తున్న పీపుల్ యొక్క ఇన్కమ్ని మొత్తం అడిషన్ చేస్తే మనకు కంట్రీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ అడిషన్ ఇన్కమ్నే మనం టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ అంటాం. కంట్రీలో నివసిస్తున్న పీపుల్ యొక్క ఇన్కమ్ని మొత్తం అడిషన్ చేస్తే మనకు కంట్రీ ఇన్కమ్ అనేది వస్తుంది. దాన్ని మనం టోటల్ ఇన్కమ్ అంటాం. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ అంటే సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ, దాన్ని మనం టోటల్ ఇన్కమ్ అంటాం. హౌవెవర్ ఫర్ కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ అన్ యూస్ఫుల్ మెజర్. అలాగే ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారు, కంట్రీస్ని కంపారిజన్ చెయ్యాలి అంటే ఇన్కమ్ బేసిస్ అనేది మంచిది అంటున్నారు. కానీ ఇప్పుడు కంట్రీస్ని ఇన్కమ్ బేసిస్ మీద కంపేర్ చేయడం తప్పు అంటున్నారు. ఎందుకు తప్పు అంటున్నారంటే, ఇప్పుడు ఒక కంట్రీలో 2 మెంబర్స్ నివసిస్తున్నారు. హైపోథెటికల్ ఎగ్జాంపుల్, ఏ కంట్రీలో 2 మెంబర్స్ నివసిస్తున్నారు, అలాగే బి కంట్రీలో కూడా 2 మెంబర్స్ అనేవాళ్ళు నివసిస్తున్నారు. ఓకే, ఈ ఏ ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ అనేది 100 రూపీస్ ఉంది. తర్వాత ఈ బి యొక్క ఇన్కమ్ దీంట్లో ఏ కంట్రీలో ఈ ఏ ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ అనేది 100 రూపీస్ ఉంటే ఈ బి ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ అనేది ఓన్లీ 10 రూపీస్ ఉంది. తర్వాత బి కంట్రీలో ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది ₹55 ఉంటే సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది ₹55 ఉంది. ఇప్పుడు ఈ రెండు బేసిస్ మీద మనకి ఏమర్థమవుతుంది, కంట్రీ ఏ టోటల్ ఇన్కమ్ ఏందో అంటే 100 + 10 రూపీస్, 110 రూపీస్ కంట్రీ ఏ ఇన్కమ్ అనేది. ఓకేనా, కంట్రీ ఏ ఇన్కమ్ వచ్చేసి 110, కంట్రీ బి ఇన్కమ్ వచ్చేసి 110. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్లో ఏ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది, ఏ అనొచ్చు, ఏ అనొచ్చు, లేకుంటే బి కూడా అనొచ్చు. ఎందుకంటే ఇద్దరి యొక్క టోటల్ ఇన్కమ్ అనేది సేమ్గా ఉంది, ₹110, ₹110. కానీ నిజంగా చూస్తే డెవలప్డ్ వచ్చేసి కంట్రీ బి. ఎందుకంటే ఏ కంట్రీలో ఫస్ట్ పర్సన్ 100 రూపీస్ సంపాదిస్తూ ఉంటే సెకండ్ పర్సన్ 10 రూపీస్ సంపాదిస్తున్నాడు. అప్పుడు ఫస్ట్ పర్సన్ డెవలప్డ్ అవుతాడేమో కానీ సెకండ్ పర్సన్ ఇంకా పూర్ స్టేజ్లోనే ఉన్నాడు, అంటే పావర్టీలోనే ఉన్నాడు. అదే బి కంట్రీలో చూస్తే ఇద్దరు సమానంగా ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు, ఇద్దరు ₹55 సంపాదిస్తున్నారు. కాబట్టి ఇన్కమ్ ప్రకారంగా పీపుల్ ప్రకారంగా చూస్తే బి కంట్రీనే డెవలప్డ్ కంట్రీ. ఓకేనా, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చినారు, ఇక్కడ చూడండి. కంట్రీ ఏ 5 పర్సన్స్ ఉన్నారు. కంట్రీ ఏలో 9,500, 10,500, 9,800, 10,000, 10,200. ఇప్పుడు ఇదంతా ప్లస్ చేస్తే మనకు వచ్చేది 50,000. ఓకే, కంట్రీ బి కూడా చూస్తే 500, 500, 500, 500, 48,000. మొత్తం అడిషన్ చేస్తే మనకు వచ్చేది 50,000. ఇప్పుడు కంట్రీ ఏది మనకు 50,000 టోటల్ ఇన్కమ్ అనేది. టోటల్ ఇన్కమ్ అంటే ఆ కంట్రీలో నివసిస్తున్న పీపుల్ యొక్క ఇన్కమ్ని అడిషన్ చేస్తే మనకు టోటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. కంట్రీ బి యొక్క టోటల్ ఇన్కమ్ కూడా మనకు 50,000. ఇప్పుడు చెప్పండి, ఏ కంట్రీ డెవలప్డ్, ఏ కంట్రీ అన్డెవలప్డ్, లేకుంటే రెండు కంట్రీస్ డెవలప్డేనా? కరెక్ట్గా చెబితే కంట్రీ ఏ అనేది డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళకు తగినట్టు వాళ్ళకు సరిపోయే అమౌంట్ సంపాదిస్తున్నారు. కంట్రీ బిలో చూస్తే ఒకరే ఎక్కువ అమౌంట్ అనేది సంపాదిస్తున్నారు. అప్పుడు అతడు ఒక్కడే డెవలప్డ్ అవుతాడేమో కానీ మిగతా 4 మెంబర్స్ డెవలప్డ్ అవ్వలేరు.
ఇక్కడ చూడండి మనకి కింద ఒకటి అనేసి ఇచ్చినారు, కంట్రీ విత్ నో రిచ్ నో పూర్. ఈ కంట్రీలో రిచ్ అనేవాళ్ళు లేరు, పూర్ అనేవాళ్ళు లేరు, అందరూ సమానంగా ఉన్నారు. ఇది ఏ కంట్రీ? కంట్రీ ఏ, ఎందుకంటే అక్కడ ఈక్వల్గా ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు. అదే కంట్రీ బిలో చూస్తే ఒకరు ఎక్కువ సంపాదిస్తున్నారు, రిచ్ పర్సన్, మిగతా వాళ్ళు పూర్ పర్సన్. ఎందుకంటే ఒకడు 48,000 సంపాదిస్తా అంటే మిగతా వాళ్ళు 500 సంపాదిస్తున్నారు. అంటే ఇతడు ఒక్కడు రిచ్, వీళ్ళందరూ పూర్. అదే కంట్రీ ఏలో చూస్తే అందరు సమానంగా కొంచెం అమౌంట్ అనేది సంపాదిస్తున్నారు కరెక్ట్గా. ఇప్పుడు సిన్స్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్స్, కంపేరింగ్ టోటల్ ఇన్కమ్ విల్ నాట్ టెల్ అస్ వాట్ అన్ యావరేజ్ పర్సన్ ఈజ్ లైక్లీ టు అర్న్. అలాగే ఇప్పుడు మన ఇండియాలో హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చూడం, మన ఇండియాలో 50 crore పీపుల్ ఉన్నారు సపోజ్, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. అదే యూఎస్ఏలో 80 crore పీపుల్ ఉన్నారు. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ మీద మనము ఈ రెండు కంట్రీస్ని కంపారిజన్ చేద్దాము అంటే తప్పు అవుతుంది. ఎందుకు? మన కంట్రీలో 50 crore పీపుల్ ఉన్నారు, ఒక్కొక్కరు 10 రూపాయలు సంపాదిస్తూ ఉంటే, లేకుంటే ఒక్కొక్కరు 1 రూపాయి సంపాదిస్తూ ఉంటే అప్పుడు ఎంత అవుతుంది? 50 crore రూపీస్ అవుతుంది మన కంట్రీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది. ఓకే, ఒకవేళ యూఎస్ఏలో 80 crore పీపుల్ నివసిస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఒక్కొక్కరిది 1 రూపాయి అయితే, అంటే వాళ్ళది డాలర్ అనుకోండి, అది పక్కన పెట్టండి కొంతసేపు, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. అప్పుడు వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 80 crore అవుతుంది రూపీస్, 80 crore అవుతుంది, 80 crore రూపీస్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కంపారిజన్లో ఇన్కమ్ని మనం బేసిస్గా పెట్టినా ఆ కంపారిజన్ అనేది పాపులేషన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది, అర్థమవుతుందా? కాబట్టి టోటల్ ఇన్కమ్ అనేది రాంగ్ కంపారిజన్, కంట్రీస్ని కంపేర్ చేయడం. ఆర్ పీపుల్ ఇన్ వన్ కంట్రీ బెటర్ ఆఫ్ దెన్ అదర్స్ ఇన్ ఏ డిఫరెంట్ కంట్రీ? హెన్స్ we can compare the average income, which is the total income of the country divided by its total population. The average income is also called per capita income. ఇప్పుడు బాగానండి, 8 crores అన్నాను కదండి. అమెరికా పాపులేషన్, యూఎస్ఏ పాపులేషన్ 8 crores. అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా 8 crores. కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఇద్దాం, 8 crores, సారీ 80 crores కదా, సారీ ఓకేనా, 80 crores. అలాగే వాళ్ళ టోటల్ పాపులేషన్ ఎంత? 80 crores, ఓకేనా. 80 crore రూపీస్ అనేది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది యూఎస్ఏ. అలాగే వాళ్ళ కంట్రీలో 80 crore పాపులేషన్ నివసిస్తున్నారు. ఇది మనం డివిజన్ చేసినప్పుడు 1 అని వస్తుంది. అలాగే ఇప్పుడు ఇండియా చేద్దాం. ఇండియాలో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 50 crores, అలాగే పాపులేషన్ వచ్చేసి 50 crores. ఇప్పుడు ఇది కూడా 1 వస్తుంది. అంటే మనం ముందు ఏమన్నాం? యూఎస్ఏనే డెవలప్డ్ కంట్రీ ఇండియా కంటే, ఎందుకంటే టోటల్ ఇన్కమ్ అనేది యూఎస్ఏదే ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే రెండు సమానంగానే ఉన్నాయి, రెండు డెవలప్డ్ కంట్రీసే, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. మనకి ఇది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ చేసినామో మనకు కరెక్ట్ కంపారిజన్ అనేది వచ్చింది కంట్రీస్ మధ్య. ఇది ఏదైతే టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వేస్తున్నామో దాన్ని మనం యావరేజ్ ఇన్కమ్ అంటాం, దాన్నే మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ది పీపుల్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు ఒక కంట్రీలో 3 members నివసిస్తున్నారు, ఓకేనా. ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 7,000, ఓకేనా. సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 6,000, ఓకే. థర్డ్ పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2,000, ఓకేనా. ఇప్పుడు చెప్పండి వీళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ కంట్రీలో నివసిస్తున్న
పీపుల్ యొక్క ఇన్కమ్ అనేది అడిషన్ చేద్దాం. ఫస్ట్ అడిషన్ చేద్దాం. 7,000 ప్లస్ 6,000 13,000, 13,000 ప్లస్ 2,000 15,000. ఓకే, ఎంతమంది నివసిస్తున్నారు? 3 పీపుల్. 5,000 వచ్చింది ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ అనేది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 5,000 ఉంది. ఇప్పుడు ఇంకో కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 8,000 వచ్చింది అనుకో. అప్పుడు ఏ కంట్రీ డెవలప్డ్? మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేది సెకండ్ కంట్రీ, ఎందుకంటే తన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 8,000 ఉంది. అదే కరెక్ట్ కూడా. ఓకేనా? ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేసిస్ మీద కంట్రీస్ అనేది కంపారిజన్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కంపారిజన్ చేసేది మనకు వచ్చేసి, అలాగే రిపోర్ట్ తయారు చేసేది వరల్డ్ బ్యాంక్ అనమాట. కంట్రీస్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేసిస్ మీద కంపారిజన్ చేసేది వరల్డ్ బ్యాంక్ అనమాట. ప్రతి ఇయర్ మనకు ఈ వరల్డ్ బ్యాంక్ అనేది కంట్రీస్ని కంపారిజన్ చేసి, ఆ కంపారిజన్ చేసిన రిపోర్ట్ని మనకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అంటాం. అర్థమవుతుందా? మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కంట్రీస్ని కంపారిజన్ చేసేది వరల్డ్ బ్యాంక్. ఆ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది ప్రతి ఇయర్. ఓకేనా? మనకు 2019లో వరల్డ్ బ్యాంకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని యూజ్ చేసి కంట్రీస్ని కంపారిజన్ చేసింది. ఎవరిదైతే వీళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కంలో మనీ యొక్క యూనిట్ వచ్చేసి మనకు డాలర్ అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కువ కంట్రీస్లో డాలర్ వాడతాం కాబట్టి వాళ్ళు డాలర్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఇండియన్ రూపీస్ని కూడా వాళ్ళు, ఒకవేళ మన టోటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందనుకో రూపీస్లో వస్తుంది, దాన్ని డాలర్స్లో కన్వర్ట్ చేసి వాళ్ళు కంపారిజన్ చేస్తారు వరల్డ్ బ్యాంక్ అనేవాళ్ళు. ఇప్పుడు 2019లో వాళ్ళు కంట్రీస్ని కంపారిజన్ చేసినారు. అలా కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక రిపోర్ట్ అనేది బయటకు వస్తుంది మనకు. ఆ రిపోర్ట్లో ఏ కంట్రీస్ అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $49,300 కంటే ఎక్కువగా ఉంటుందో ఆ కంట్రీస్ హై ఇన్కమ్ ఆర్ రిచ్ కంట్రీస్ అనమాట, అంటే డెవలప్డ్ కంట్రీస్. ఓకేనా? అలాగే ఏ కంట్రీస్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $2,500 లేకుంటే దానికంటే తక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్. ఓకేనా? తర్వాత ఇండియా అనేది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా వస్తుంది. అలా హై ఇన్కమ్ కంట్రీస్ అనలేము, అలా లో ఇన్కమ్ కంట్రీస్ అనలేము. ఎందుకంటే మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 6,700 ఉంది 2019 రిపోర్ట్ ప్రకారం. ఓకేనా? ద రిచ్ కంట్రీస్ ఎక్స్క్లూడింగ్ కంట్రీస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అండ్ సర్టెన్ అదర్ స్మాల్ కంట్రీస్ ఆర్ జనరలీ కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్. ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ కంట్రీస్, లేకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీసే ఎక్కువ ఉన్నాయి డెవలప్డ్ కంట్రీస్లో. ఓకేనా? మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే మన యూరప్, ఏషియా వైపు ఫుల్ ఈస్ట్లో మిడిల్లో ఉండే కంట్రీస్ని మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాం. ఆ కంట్రీస్ ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి జపాన్. ఓకేనా? ఆ కంట్రీస్ వస్తాయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం? ఏవైనా కంపారిజన్ చేయాలంటే మనము కంపారిజన్ దేని బేసిస్ మీద చేయాలి అంటే, ఫస్ట్ మనకు ఎవరి మధ్యలో మనం కంపారిజన్ చేస్తామో దానిపైన కంపారిజన్ క్రైటీరియా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్ని కంపేర్ చేస్తున్నామో లేకుంటే క్రికెటర్స్ని కంపారిజన్ చేస్తున్నామో దాని మీద కంపారిజన్ యొక్క క్రైటీరియా అనేది డిపెండ్ అవుతుంది. అలాగే ఫస్ట్ మనకేం చెప్పినారు? కంట్రీస్ని కంపారిజన్ చేయాలి అంటే టోటల్ ఇన్కమ్ బేసిస్ మీద కంపారిజన్ చేయొచ్చు అన్నారు. కానీ దానికి ఒక డిమెరిట్ ఉంది. ఆ టోటల్ ఇన్కమ్ని పాపులేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలా చేయకూడదు. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ని తీసుకొచ్చినారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. దాన్ని మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. తర్వాత ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కంట్రీస్ని కంపారిజన్ చేసేది వరల్డ్ బ్యాంక్ అనమాట.
ప్రతి ఇయర్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్. 2019 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ అనేది ఇలా కంపారిజన్ చేసింది. $49,300 కంటే ఎక్కువ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంట్రీస్, లేకుంటే $49,300 కంటే ఎక్కువ ఉన్న కంట్రీస్ అవన్నీ హై ఇన్కమ్ కంట్రీస్. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 కంటే తక్కువ ఉంటే ఆ కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్. మన ఇండియా అనేది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కిందకు వస్తుంది. ఎందుకంటే మన యొక్క టోటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $6,700 అనమాట. కాబట్టి మన కంట్రీ అనేది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కిందకు వస్తుంది. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ సరిపోదు అన్నాం, ఎందుకంటే దాని పాపులేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి. కానీ తర్వాత మనం ఏం తెచ్చినాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేకుంటే యావరేజ్ ఇన్కమ్ అని కూడా అంటాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ని. అది కూడా కంపారిజన్కి మంచిది కాదు. ఎందుకు? వైల్ యావరేజెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కంపారిజన్కి హెల్ప్ అవుతుంది, ఒప్పుకుంటాం. కానీ అది కొన్ని నిజాలని దాచుతుంది. ఏం నిజాలు? ఇంతకుముందే చెప్పిన టోటల్ ఇన్కమ్ వల్ల మనకు కొంచెం డిమెరిట్స్ అనేవి ఉన్నాయి. ఏం డిమెరిట్స్? ఆ కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఆ కంట్రీలో ఒక్కొక్క ఇండివిజువల్ ఎలా సంపాదిస్తున్నాడో అది మనకు తెలియట్లే. ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా అదే మనకు చెప్తారు. ఇక్కడ కంట్రీ ఏలో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తే 10,000 వస్తుంది. కంట్రీ బీది కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తే 10,000 వస్తుంది. ఎందుకంటే పైన టోటల్ వచ్చేసి 50,000 బై 5 పీపుల్ కాబట్టి 10,000 వస్తుంది. కిందది కూడా 10,000 వస్తుంది. కానీ మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలా, కంట్రీ ఏలో ప్రతి ఒక్కరు 10,000 మినిమం సంపాదిస్తున్నారు. కానీ కంట్రీ బిలో ఒక్కరు మాత్రమే 48,000 సంపాదిస్తున్నారు. దాని అర్థం ఏమి? ఆ కంట్రీలో పీపుల్ చాలామంది పావర్టీ కింద ఉన్నారు, ఒకరు మాత్రమే రిచ్గా బతుకుతున్నారు అని అర్థం. అదే కంట్రీ ఏలో అయితే అందరూ అబౌవ్ పావర్టీ లైనే ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి టోటల్ ఇన్కమ్ కావచ్చు, యావరేజ్ ఇన్కమ్ కావచ్చు, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, మనకు కొన్ని డిస్పారిటీస్ అనేది హైడ్ చేస్తాయి. ఏం డిస్పారిటీస్? మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో చెప్తుంది కంట్రీలోది, కానీ ఆ కంట్రీలో ఇండివిజువల్ ప్రతి ఒక్కరు ఎంత సంపాదిస్తున్నారో అది మనకు చెప్పదు, తెలియజేయదు. కాబట్టి యావరేజ్ ఇన్కమ్ అనేది కరెక్ట్ కాదు కంపారిజన్కి. ఆర్ బోత్ ఈక్వల్లీ డెవలప్డ్, పర్హాప్స్ సమ్ ఆఫ్ us may like to live in country B if we are assured of being its fifth citizen, but if it is a lottery that it decides our citizenship number, then perhaps most of us will prefer to live in country A. ఇప్పుడు మనము ఏ కంట్రీలో నివసించాలి అనుకుంటాం. ఇక్కడ 2 కంట్రీస్ ఇచ్చినారు కదా, కంట్రీ ఏ, కంట్రీ బి. ఇప్పుడు మనము ఏ కంట్రీలో నివసించాలి అనుకుంటాం. ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే కంట్రీ ఏలోనే అనుకుంటాం. ఎందుకంటే కంట్రీ ఏలో అందరూ ఈక్వల్గా ఆపర్చునిటీ ఉంది 10,000 సంపాదించుకోవడానికి. కానీ కంట్రీ బిలో చాలా తక్కువ ఆపర్చునిటీ అనేది ఉంది డబ్బులు సంపాదించుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కంట్రీలో ఉండడానికి నివసించడానికి ఒప్పుకుంటారు. ఈవెన్ దో బోత్ ద కంట్రీస్ హ్యావ్ ఐడెంటికల్ యావరేజ్ ఇన్కమ్. 2 కంట్రీస్కి మనకు సేమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. ఎంత? 10,000. కానీ కంట్రీ ఏనే బాగా డెవలప్డ్ కంట్రీ. ఇట్ హ్యాస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ దిస్ కంట్రీ పీపుల్ ఆర్ నెయిదర్ వెరీ రిచ్ ఆర్ నార్ ఎక్స్ట్రీమ్లీ పూర్. కంట్రీ ఏలో అయితే మనం ఇలా డివైడ్ చేయలేము, వీళ్ళు రిచ్ వీళ్ళు పూర్. ఎందుకంటే కంట్రీ ఏలో ఎవరు రిచ్ కాదు, ఎవరు మరీ అంత పూర్ కాదు, మిడిల్లో బతుకుతున్నారు. కానీ కంట్రీ బిలో మనం అలా కంపారిజన్ చేయొచ్చు. 5th పర్సన్ వచ్చేసి రిచ్, మిగతా వాళ్ళందరూ పూర్. అలా కంపారిజన్ చేసేకి వీలవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మోస్ట్ సిటిజన్స్ ఇన్ కంట్రీ బి ఆర్ పూర్ అండ్ 1 పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. చెప్పిండ్లే. హెన్స్ వైల్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్. యావరేజ్ ఇన్కమ్ ఏమో మొత్తానికి యూస్ఫుల్గా కంపారిజన్ చేయడానికి కంట్రీస్ మధ్య. కానీ దాని వల్ల ఒకే ఒక్క డిమెరిట్ ఉంది. ఆ కంట్రీలో పీపుల్ ఇన్కమ్ అనేది ఎలా సంపాదిస్తున్నా మనకేం తెలియట్లేదు. కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 10,000 ఉంది. కానీ ఆ 10,000 ఆ పాపులేషన్ ఒక్కొక్కరు 1,000 రూపీస్ సంపాదిస్తున్నారు, లేకుంటే ఒకరే 7,000 సంపాదించి మిగతా వాళ్ళు 3,000 సంపాదిస్తున్నారు. అలా అది మనకు తెలియట్లేదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కంట్రీ బి యొక్క టోటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10,000
కనబడిస్తుంది, లేకుంటే టోటల్ ఇన్కమ్ అనేది మనకు 50,000 కనబడిస్తుంది. ఆ 50,000 కంట్రీలో ఈక్వల్గా అనేది అర్న్ చేస్తున్నారు, లేకోకుండా ఒకరే ఎక్కువ అమౌంట్ అర్న్ చేస్తున్నారు, అది మనకు తెలియదు యావరేజ్ ఇన్కమ్ వల్ల. కాబట్టి యావరేజ్ ఇన్కమ్ అనేది కంపారిజన్కి ఈజీ, కానీ అది కొన్ని డిస్పారిటీస్ అనేటివి హైడ్ చేస్తుంది. అవి ఏంటేంటివి అంటే ఆ కంట్రీలో ఇండివిజువల్ ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారో అది మనకు తెలియదు యావరేజ్ ఇన్కమ్ వల్ల. అదొక్కటి ఒక డిమెరిట్ అనమాట యావరేజ్ ఇన్కమ్ వల్ల. కానీ మొత్తానికి యావరేజ్ ఇన్కమ్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కంపారిజన్కి గుడ్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో మనము ఫస్ట్ నేషనల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసినాం. నేషనల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కంట్రీలో ఉన్న ప్రజల మధ్యన డెవలప్మెంట్ గోల్స్ అనేది వ్యారీ అవుతున్నాయి. అప్పుడు నేషనల్ డెవలప్మెంట్ గోల్ కూడా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం నేషనల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అంటే ఆ కంట్రీలో నివసిస్తున్న మెజారిటీ పాపులేషన్ యొక్క డెవలప్మెంట్ గోల్ అనేది తీసుకొని ఆ డెవలప్మెంట్ గోల్ వల్ల కంట్రీ అనేది అభివృద్ధి చెందుతుందో లేదో అది చూడాలి. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ అనేది వర్కౌట్ చేసినప్పుడు కంట్రీలో చాలామంది బెనిఫిట్స్ పొందుతారో లేదో అది చెక్ చేయాలి. అప్పుడు నేషనల్ డెవలప్మెంట్ బేసిస్ మీద మనం అది చెక్ చేయాలి. ఇప్పుడు తర్వాత మనం కంట్రీస్ని ఎలా కంపారిజన్ చేయాలో దాని గురించి మనం డిస్కస్ చేసినాం. కంట్రీస్ని కంపారిజన్ చేయాలి అంటే ఒక క్రైటీరియా అనేది అవసరం. ఆ క్రైటీరియా ఏమి? ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ సరిపోదు, ఎందుకంటే ఆ టోటల్ ఇన్కమ్ని పాపులేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెచ్చినాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ, అది మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపారిజన్కి మంచిదే, ఓవరాల్ 99.9999% మంచిది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపారిజన్కి. కానీ ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంట్రీలో ఇండివిజువల్ ఒక్కొక్క ఇండివిజువల్ ఎంత సంపాదిస్తున్నాడో అది మనకు చెప్పలేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదొక డిమెరిట్. మొత్తానికి కంట్రీస్ని కంపారిజన్ చేయాలంటే మనం ఏ క్రైటీరియాని వాడుతాము అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా? ఈ చెప్పిన టాపిక్స్ నుండి మనకు ఏదైనా 1 మార్క్ బిట్స్కి అడగచ్చు అంటే ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెఫినేషన్ అడుగుతారు, లేకుంటే వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అడుగుతారు. యావరేజ్ ఇన్కమ్ అని రాయాలి. తర్వాత వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో 2019 యొక్క వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మనల్ని అడుగుతారు కంట్రీస్ని ఎలా కంపారిజన్ చేసినారంటే $49,300 కంటే ఏ కంట్రీస్ అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్. అలాగే ఏ కంట్రీస్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 కంటే తక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్ అని అర్థం. తర్వాత మన ఇండియా లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కిందకు వస్తుంది. ఎందుకు? మన ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి $6,700. ఇది మనకు 1 మార్క్కి అడగవచ్చు ఈ టాపిక్స్ నుండి. అలాగే 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్లో నుండి. దానికి ఏం అడగచ్చు అంటే వైల్ యావరేజెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ దే ఆల్సో హైడ్ డిస్పారిటీస్ ఎక్స్ప్లెయిన్ ది స్టేట్మెంట్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం రాస్తారు? ఫస్ట్ ఈ టేబుల్ అనేది వేస్తారు. వేసినాక ఒక పాయింట్ అక్కడ అవుతుంది. తర్వాత యావరేజ్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్ అనేది రాస్తారు. తర్వాత థర్డ్ పాయింట్లు మనకు కంపారిజన్కి యావరేజ్ ఇన్కమ్ అనేది మంచిది, కానీ యావరేజ్ ఇన్కమ్ మనకు ఒక డిమెరిట్ ఉంది. ఆ డిమెరిట్ ఏమి? కంట్రీలో నివసిస్తున్న ఒక్కొక్క ఇండివిజువల్ ఎంత సంపాదిస్తున్నాడో అది మనకు తెలియదు. ఇది ఒక్కటే డిమెరిట్. కాబట్టి లాస్ట్లో మళ్ళీ ఏం రాస్తారు? హిన్స్ వైల్ యావరేజెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ బట్ దే ఆల్సో హైడ్ సమ్ డిస్పారిటీస్ అని రాస్తే సరిపోతుంది. ఏం డిస్పారిటీస్ అంటే కంట్రీలో ఒక్కొక్క ఇండివిజువల్ ఎంత సంపాదిస్తున్నాడో అది మనకు తెలియదు, అది డిస్పారిటీ. ఇలా 4 మార్క్స్కి అడిగినా 1 మార్క్ అడిగినా ఈ క్వశ్చన్సే అడిగేది ఎగ్జామ్లో. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియాది గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు బాగా చదువుకోండి, పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోండి. అప్పటి వరకు స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.